హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ మురుకులు లేదా జంతికలు. పండగలకి లేదా స్నాక్ ఐటమ్ లాగా చేసి ఇంట్లో పెట్టుకుంటుంటాము. ఇవి గుల్లగా రావాలి అండ్ టేస్ట్గా రావాలంటే, నూనె పీల్చకుండా ఉండాలి అంటే ఏ రకంగా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి, ఖచ్చితంగా గుల్లగా వస్తాయి. అలాగే ఆయిల్ పీల్చవు అండ్ టేస్టీగా ఉంటాయి. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు, వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చూడండి, బియ్యం పిండి. ఈ పిండిని నేను జల్లించి చూపిస్తున్నాను. సో జల్లించుకోవాలి, లేకపోతే బరగ్గా ఉంటుంది. చూడండి, నేను జల్లించిన తర్వాత ఇలాగా సపరేట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది, సన్న రవ్వలాగా. అలాగే మిల్లులో పట్టిస్తాం కదా, ఆ మిల్లుకి అంతకుముందు అతుక్కున్న పిండి అలాంటిదంతా కూడా రిమూవ్ అయిపోతుంది. దీంట్లో శనగపిండి తీసుకున్నాను. శనగపిండి కూడా అంటే నేను 1 కేజీన్నర పిండికి చేస్తున్నాను. 1/2 కేజీ పిండి కంటే కొంచెం ఎక్కువ వేసాను ఫ్రెండ్స్ శనగపిండి. అలాగే పసుపు, 1 ½ టేబుల్ స్పూన్ పసుపు, 1 2 టేబుల్ స్పూన్ కారం. ఇది ఆల్రెడీ నలిపి పెట్టుకున్నాను. వాము, దాని తర్వాత 1 స్పూనున్నర వరకు కూడా సాల్ట్ వేస్తున్నాను. అండ్ దీంట్లోకి మీ దగ్గర ఉంటే నువ్వులు కూడా వేసుకోండి. సో నేను చూడండి, దోశల నిండా 1 నువ్వులు వేస్తున్నాను. క్లీన్ చేసి పెట్టుకోవాలి ముందు, లేకపోతే ఈ వాములో నువ్వులో రాళ్ళు లాంటివి ఉంటాయి. సో ఇదంతా వేసేసి అంతా కలిపేసుకోండి. మనకి ఈ శనగపిండి కొంచెం ఎక్కువ తక్కువ అయినా పర్వాలేదు. సో కలిపే తీరులో అనేది ఉంటుంది, ఏ రకంగా కలుపుకోవాలి అనేది ఉంటుంది. ఉత్తి బియ్యపిండితో చేసినా కానీ మనకి కరకరలాడే జంతికలు అనేవి చేసుకోవచ్చు. అలాగే శనగపిండితో పాటు దీంట్లో పిండి ఆడిచ్చేటప్పుడు, అంటే పిండి ఆడిచ్చేటప్పుడే శనగపప్పు వేసి ఆడించవచ్చు, అలాగే మినప్పప్పు వేసి ఆడించవచ్చు, ఇలాగా పుట్నాల పప్పు, ఇలాగ ఏదన్నా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కలిపిన తర్వాత నేను కొంచెం టేస్ట్ చూస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ ఉందని వేసాను. మీరు చూసుకోండి, ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసుకోవాలి. తక్కువ ఉంటే వేసుకోండి, కారం కానీ సాల్ట్ కానీ. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారని నేను కొంచెం కారం తక్కువే వేసాను ఫ్రెండ్స్. ఎక్కువ స్పైసీగా తినాలి అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. దీంట్లో చూడండి, కొంచెం కాచిన ఆయిల్ 1 2-3 టేబుల్ స్పూన్ వరకు కూడా వేసి ఇలాగా కలపండి. మొత్తం అంతా ఆయిల్ కూడా పిండిలో కలవాలి. ఇలా కలిసిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు, కాచిన తర్వాత ఇవి కొంచెం ఆరిన తర్వాత గోరువెచ్చని నీళ్ళు, ఈ నీళ్ళు కూడా ఇందులో వేసేసుకొని స్పూన్తో కలపండి. చేత్తో అయితే చేయి కాలుతుంది కాబట్టి స్పూన్తో కలపండి. ఈ రకంగా స్పూన్తో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా మొత్తం అంతా కూడా కలిపేయండి. ఒకేసారి ఎక్కువ వాటర్ పోసేస్తే పిండి లూజ్ అయిపోతే మళ్ళీ పిండి కలుపుకోవాల్సి వస్తుంది. సో తేడా వచ్చేస్తుంది. అలా అని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా స్పూన్తోనే కలపండి. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి, అంటే కొంచెం పిండి మగ్గుతుంది ఈ హాట్ వాటర్లో. మగ్గిన తర్వాత మళ్ళీ తర్వాత చేత్తో కలపండి. ఎక్కడ ఉండలు లేకుండా చూడండి, ఈ రకంగా వాటర్ కలిస్తే సరిపోతుంది. ఎక్కడ ఉండలు లేకుండా పిండి అంతా కూడా కలపండి ఫ్రెండ్స్. సో ఉండలు అనేవి ఉండకూడదు, మనం ముందే పిండి మంచిగా కలుపుకోవాలి. పిండిని మరీ జారుగా కలుపుకోకూడదు, అలా కలుపుకుంటే ఆయిల్ పీల్చేస్తుంది. మరీ గట్టిగా కలిపితే జంతికలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. సో కొంచెం ఈ రకంగా ఉంటే సరిపోతుంది, స్మూత్గా ఉండాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఈ మురుకుల గిద్దలకి ఆయిల్ అప్లై చేసుకోండి. ఫస్ట్ ఒకసారి అప్లై చేస్తే సరిపోతుంది. ఇలాగ బయట లోపల రెండిటికి కూడా ఆయిల్ అప్లై చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఇలాగ కొంచెం కొంచెం ముద్ద తీసుకొని రౌండ్గా చేసి బారుగా చేసి అందులో పెట్టి నొక్కేసి, నేను గరిటె మీద వేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇలాగా చిల్లులు గరిటె మీద లేకపోతే ప్లేట్ మీద వేసుకోండి, లేదా డైరెక్ట్గా ఆయిల్లో అయినా వేసేయచ్చు. సో ఇలాగ చిల్లులు గరిటె మీద వేసుకోండి. వేసి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్లో వేస్తే బాగా వస్తాయి. ఇలా కొంచెం పొడి పొడిగా వేసుకోవాలి. మరీ ముద్దలా వేసుకుంటే జంతికలు అనేవి గట్టిగా అయిపోతాయి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వేసి చూడండి, ఆయిల్ హీట్ అయిందో లేదో. ఇలాగా బబుల్స్ పైకి తేలుతున్నప్పుడు ఆయిల్ హీట్ అయినట్టు. దీంట్లో ఈ ఒక్కొక్క జంతికని ఈ విధంగా వదిలేయండి.
లేదా డైరెక్ట్గా వేసినా సరే పర్వాలేదు, డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేది కూడా వీడియో తీసాను కానీ బట్ క్లిప్ మిస్ అయింది. సో ఇలా వేగిన తర్వాత మరీ మంటని హై ఫ్లేమ్లో పెట్టద్దు, మరీ లో ఫ్లేమ్లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటే సరిపోతుంది. అన్ని జంతికలు కూడా పిండి అంతా కూడా ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈసారి మీరు మురుకులు చేసేటప్పుడు ఈ విధంగా చేసి చూడండి. చాలా క్రిస్పీగా వస్తాయి, గుల్లగా ఉంటాయి, అలాగే టేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాము వేసాం, నువ్వులు కూడా వేసాము. ఏదో ఒకటి వేసుకొనన్నా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఏది లేకపోయినా చేసుకోవచ్చు. సో వేస్తే టేస్ట్ అనేది ఉంటుంది. పైగా నువ్వులు అనేది హెల్త్కి మంచిది, వాము అనేది శనగపిండి అది వేస్తాం కాబట్టి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది, స్టమక్ పెయిన్ లేకుండా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.